మనకు శ్రమ రాగానే స్నేహితులు శత్రువులుగా మారిపోతారేమో, మనకు శ్రమ రాగానే బంధువులు దూరస్తుల వలె మారిపోతారేమో. నీ మనస్సును, ఆ పుండును ఆ కాకి ఎలాగైతే పొడుస్తూ బాధ పెడుతుందో, మన అంటుంటారు మన ప్రాంతాల సూటిపోటు మాటలతో నిన్ను బాధ పెడతారు. దేవుడు అలాంటి వాడు కాదు. గాయపరిచే దేవుడు కాదు, గాయం మాన్పే దేవుడు, దుఃఖపరిచే దేవుడు కాదు. నీకు దుఃఖం ఉంది, దేన్ని బట్టో దాన్ని ఆయన ఎరిగి ఓదార్చేవాడు, కన్నీళ్లు తుడిచేవాడు. ఇదిగో స్నేహితులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకును చంపి దాని బలిగా అర్పించు అన్న దేవుడు, ఆగు అబ్రహామా, నీ విశ్వాసాన్ని నేను చూచాను. దేవునికి భయపడేవాడు అని నీ విశ్వాసము, నీ భక్తి ఎలాంటిదో నేను చూచాను. అందుకని నీకు ఒక్కడైన కుమారుని జోలికి నీ వెళ్ళొద్దు. ఇస్సాకు బదులుగా ఆ పొదల్లో కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలు ఉంది, దాన్ని బలి చేయి. నేను నీకు వాగ్దానము చేసినట్లు నీ కుమారుని ద్వారా సంతానము కలుగుతుంది. అతని సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా సముద్రపు ఇసుక రేణువుల్లా విస్తరిస్తుంది. అందులో నుండి రాజులు వస్తారు, రాజవంశీయులు వస్తారు. అలాగే రాజులకు రాజుగా యేసు ప్రభు ఇస్సాకు గారిలో నుండి వచ్చారు, క్రీస్తు వారు వచ్చారు. ఈవేళ క్రీస్తులో నుండి కోట్లాది మంది ప్రపంచములో క్రైస్తవులుగా క్రీస్తు పేరున వచ్చారు. ఒక శ్రమ తరువాత ఎంత మేలో